మీ దేశానికో నమస్కారం, అమెరికాకు భారత విద్యార్థి ఆమె చేసింది గొప్ప పని కాదు, చేసింది లంగ పని. అమెరికాకు పోయి చదువుకో, ఉద్యోగం చేసుకో. నువ్వు ఆడిపోయి హమాస్ తీవ్రవాదులకు పాలస్తీనాకు మద్దతుగా నువ్వు తిరగాల్సినటువంటి కర్మే ఉన్నది. నీకేం పని? నువ్వు అమెరికాకు పోయింది ఆమె హమాస్కు మద్దతు ఇవ్వడానికా? హమాస్కు మద్దతు ఇచ్చినటువంటి ఉగ్రవాది ఇవాళ భారతదేశానికి వస్తుంటే ఇవాళ భారతదేశంలో కూడా అట్లాంటి పనులే చేయదని నమ్మకం ఏమింది, గ్యారంటీ ఏమున్నది? భారతదేశం ఈమె మీద, ఈమె కదలికల మీద నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మనం రాసేటువంటి రాతలది మనం జర్నలిస్టులమేనా? ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఆమె పాలస్తీనాకు మద్దతు ఇచ్చారంటే అమెరికాకు భారత విద్యార్థులు గుడ్ బై. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్కు పగ్గాలు చేపట్టి నుంచి ఇది మారుమవుతున్నదట. ట్రంప్ సర్కార్కు రంజనీ శ్రీనివాస్ అనే భారత విద్యార్థిని మర్చిపోలేని షాక్ ఇచ్చారట. ఈమె షాక్ ఇచ్చుడేంది? ఆమె ఉగ్రవాది అని అమెరికా ముద్ర వేసింది. ఆమె షాక్ ఇచ్చుడేంది? ఆమె వీసా రద్దు చేస్తే చచ్చుకుంటే భారతదేశం రావాల్సిందే. ఆమె వీసా రద్దు అయిపోయినాక అక్కడ ఉంటే అక్రమంగా ఉంటుంది కాబట్టి ఆమెకు వేరే అవకాశం లేదు కాబట్టి ఆమె భారతదేశానికి వచ్చింది. అంతేగాని ఏదో గొప్ప పని చేసిందట. ఇవాళ భారతదేశంలో కూడా పాలస్తీనాకు మద్దతు ఇచ్చేటువంటి పేరుతో పాలస్తీనా మద్దతు ఇచ్చి వాడు హిజ్బుల్లా తీవ్రవాదులకు, హమాస్ తీవ్రవాదుల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శిస్తూ ఇవాళ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రవాదులా కాదా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మద్దతు ఇచ్చేటువంటి లేదు. ఇక్కడ తీవ్రవాదులు హత్యలు చేస్తే, దిల్సుఖ్నగర్లో బాంబు పేలితే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఒక్క నా కొడుకు ర్యాలీలు చేయలేదు. కానీ పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు చేసినటువంటి వాళ్ళు దిల్సుఖ్నగర్లో బాంబు పేలులకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, లుంబిని పార్క్లో బాంబు పేలులకు వ్యతిరేకంగా, బాంబేలో బాంబు పేలులకు వ్యతిరేకంగా, అస్సాంలో బాంబు పేలులకు వ్యతిరేకంగా, ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఒక్కనాడైనా వీళ్ళంతా ర్యాలీ చేసిరా? చేయలేదు. ఉగ్రవాద మనస్తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రొఫెసర్ల పేరుతో, జర్నలిస్టుల పేరుతో, మేధావుల ముసుగులతో ఇవాళ భారతదేశంలో బతుకుతున్నటువంటి నీచులు, కమీన్ కుత్తేగాలు వీళ్ళంతా. వీళ్ళ కోసం ఈమెనట గొప్పనట, ఆమె షాక్ ఇచ్చిందట, వీళ్ళు రాస్తారు. ఆమె షాక్ ఇవ్వలేదు, షాక్ తిన్నది. అక్కడ పోయి చేయాల్సిన పని చేయకుండా హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చినటువంటి వీళ్ళేదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్కి పోయి, హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్కి పోయి ఒక సంగీతంలో, ఒక కచేరీలో ఉన్నటువంటి వాళ్ళని వందల మందిని, వేల మందిని పొట్టను పెట్టుకుంటే ఒక్కడు మాట్లాడలేదు. గోద్రా అల్లర్లు జరిగాయని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే. గోద్రా కంటే ముందు అక్కడ కరసేవకుల మీద 50 మందిని సజీవ దహనం చేస్తే దానికి వచ్చినటువంటి ప్రతీకారమైనటువంటి మాట ఒక్కరు కూడా చెప్పలేదే. ఇవాళ సేమ్ ఇది కూడా అంతే. ఇజ్రాయెల్ కాల్పులు జరపలేదు. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ లోపలికి వచ్చి ఇజ్రాయెల్ పౌరులని, విదేశీ పౌరులని కాల్చి చంపితే ఇజ్రాయెల్ ప్రతిస్పందనగా మాత్రమే చేసింది. పాలస్తీనా మీద దాడి చేయలేదు, హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేసింది. హమాస్ తీవ్రవాదులు చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, ఆసుపత్రుల్ని అడ్డంగా పెట్టుకొని తీవ్రవాద కార్యకలాపాలు చేస్తుంటే ఆ తీవ్రవాదమైన పోరులో వాళ్ళు సాధారణ ప్రజలు కూడా చనిపోయి ఉంటారు. మరి ఆ సాధారణ ప్రజలు, తీవ్రవాదులు అక్కడ ఉంటే వాళ్ళని చంపాలి కదా. హమాస్ను పాలస్తీనా ప్రజలు ఎందుకు చంపట్లేదు ఇవాళ? ఎందుకు తీవ్రవాద సంస్థలు ఆ దేశంలో ఉంటున్నాయి ఇవాళ? ఆ దేశంలో ఆ తీవ్రవాద సంస్థలు ఉన్నాయంటే ఆ దేశంది కూడా తప్పేనా కాదా? అంటే పాలస్తీనా తప్పు కాదా ఈ విషయంలో? హిజ్బుల్లా లెబనాన్లో ఉంది అంటే, ఇంకొక దేశంలో ఇంకొక తీవ్రవాద సంస్థ ఉందంటే ఆ దేశం యొక్క వైఫల్యం కాదా? ఐఎస్ఐ తీవ్రవాదము, ముజాహిదీన్ తీవ్రవాదం ఇవాళ పాకిస్తాన్లో ఉందంటే పాకిస్తాన్ ఇవాళ తీవ్రవాద దేశం కాదా? మన పత్రికలు, మన జర్నలిస్టులు ఏం రాస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఇవాళ భారతదేశంలో స్వేచ్ఛ పేరు మీద తీవ్రవాదులకు మద్దతు ఇవ్వడమా? ఇవాళ వాళ్ళను డిపోర్ట్ చేస్తుంటే వాళ్ళను గొప్పగా చిత్రీకరిస్తూ వాళ్ళ గురించి రాస్తున్నాం. మనం సిగ్గుపడాలి. జర్నలిజమా? ఇదేనా జర్నలిజం? వాళ్ళంతా అదే చర్చ వచ్చింది అసెంబ్లీలో, అక్కడిక్కడ కాబట్టి ఇదే చర్చ వచ్చింది ఇవాళ.